బీజేపీలో చేరాలని ఒత్తిడి కానీ చేరను. సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు. దేశ రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే తనపై బీజేపీలో చేరాలని ఒత్తిళ్లు బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనూ బీజేపీలో చేరబోనని స్పష్టం చేశారు. విద్యార్థుల ఉద్యమం, ప్రభుత్వ వైఖరిపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే మాట్లాడుతూ తనపై బీజేపీలో చేరాలంటూ ఒత్తిడి తెస్తున్నారని, బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని ఆరోపించారు. అయినప్పటికీ తాను ఎలాంటి పరిస్థితుల్లోనూ బీజేపీలో చేరబోనని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన విద్యార్థుల ఉద్యమాలపై స్పందించిన ఆయన విద్యార్థుల ఆగ్రహం ఇంకా చల్లారలేదని అన్నారు. అవసరమైతే మరింత పెద్ద ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గతంలో ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తప్పించినట్టే అవసరమైతే ఈ ప్రభుత్వాన్ని ప్రజల శక్తితో మార్చేస్తామని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీపై కూడా ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ సోషల్ మీడియా వీడియోలు బాగా చేస్తున్నారని, కావాలంటే ప్రధాని పదవిని వదిలి ఇన్ఫ్లుయెన్సర్గా మారవచ్చని ఎద్దేవా చేశారు. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల ఇళ్లకు పోలీసులు వెళ్లి అరెస్టుల పేరుతో బెదిరిస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. విద్యార్థులను నేరస్తుల్లా చూడటం సరియైంది కాదని, వారు దేశ భవిష్యత్తు అని అన్నారు. విద్యార్థులపై వేధింపులను వెంటనే నిలిపివేయాలని, నిరసనల సమయంలో పెల్లెట్ గన్స్ వినియోగానికి అనుమతులు ఇచ్చిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చివరగా ప్రభుత్వం ప్రజల ఆవేదనను అర్థం చేసుకుని స్పందించకపోతే యువతే ప్రభుత్వాన్ని మార్చే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. सर, आज आपको बीजेपी की तरफ से कोई ऑफर हुई है ज्वाइन करने के लिए? अब तक धमकियां बहुत मिली कि बीजेपी में आ जाओ, अच्छा रहेगा तुम्हारे लिए, तुम्हारे परिवार के लिए। तो मुझे तो मतलब बहुत शर्म आती है कि इतने बड़े प्रधानमंत्री, इतने बड़े अमित शाह, उनके पोते की उम्र का मैं हूँ, उनके पोते की उम्र के बच्चों को इस तरह की धमकियां देते हैं। मतलब क्या फायदा तुम्हारे इतने बड़े प्रधानमंत्री या गृह मंत्री होने का, अगर तुम्हें बच्चों को इस तरह की धमकियां देनी पड़ती है।